హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు నిస్కేస్. ఈరోజు మనం తెలుసుకుంటాం కి ఫను కౌంటర్ మీద మనం థ్రెడింగ్ సైకిల్ ఎట్లా రాస్తాం. ఆ థ్రెడింగ్ సైకిల్ అంటే దానికి ఏమేమి ఆప్షన్ ఉంటుంది. మనకి ఏమేమి ఆప్షన్ మనకి ఫిల్ చేస్తేనే ఒక ప్రోగ్రామ్ మనం రాయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం కి ఈ థ్రెడింగ్ సైకిల్ మనకి ఏమేమి ఆప్షన్ ఉంటుంది. దానికి ఫస్ట్ ఆ మీనింగ్ మనం తెలుసుకుంటాం. దాని మీనింగ్ మనం తెలిస్తేనే మనకి ఒక థ్రెడింగ్ ప్రోగ్రామ్ రాయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకుందాం కి ఆ థ్రెడింగ్ కోసం ఏ సైకిల్ వాడతాం, ఆ ఏ కోడ్ మనకి ఆ థ్రెడింగ్ సైకిల్ కోసం ఏ కోడ్ మనం యూజ్ చేస్తారు అది ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఓకే, తర్వాత మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకుందాం కి ఆ థ్రెడింగ్ కోసం ఏ కోడ్ వాడతాం. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుంటాం కి ఒక జీ కోడ్ మనకి ఉంటుంది. ఓకే, ఆ జీ కోడ్ ఏంటంటే G76. మనకి ఓడి థ్రెడింగ్ ఆర్ ఐడి థ్రెడింగ్ కోసం మనకి ఫన్ కంట్రోల్ మీద మనకి G76 అని ఒక థ్రెడింగ్ సైకిల్ ఉంటుంది. ఏంటంటే G76 అంటే థ్రెడింగ్ కమాండ్. అది మనం థ్రెడింగ్ కమాండ్. మనకి థ్రెడింగ్ చేయడానికి ఈ కోడ్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, G76 మీన్స్ థ్రెడింగ్ సైకిల్. థ్రెడింగ్ సైకిల్ ఇన్ ఫను. ఓకే, థ్రెడింగ్ సైకిల్ ఇన్ ఫను. మనకి ఫను కంట్రోల్ మీద థ్రెడింగ్ చేయాలంటే మనకి G76 మనం సైకిల్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఆ సైకిల్ మనకి సైకిల్లో ఏమేమి ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ మనం తెలుసుకుంటాం. తర్వాత మనం ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఆ G76 లో మన ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ మనం ఒక డ్రైవ్ చేస్తాం. ఓకే, ఆ డ్రైవ్ చూసి మనకి దానిలో ఏమేమి రాయాలి, ఏమేమి ఆప్షన్ ఉంటుందో మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఎక్కడ లెంత్ ఎన్ని ఇచ్చేది తెలుసుకోవాలి, ఎంత లెంత్ పోవాలి అది తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఒక ఎక్స్ డయామీటర్ మనం తెలుసుకోవాలి. ఈ డయామీటర్ మనకి ఎక్స్టర్నల్ కాబట్టి ఇది మన డయామీటర్ ఉంటుంది. సపోజ్ మనకి ఇంటర్నల్ లో థ్రెడింగ్ ఉంటే మనకి ఇది మనం ఎక్కడ ఎంత ఇచ్చారో అది మనం మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసి ఆ డయామీటర్ మనకి తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఈ డయామీటర్ మనకు కావాలనుకో దాని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే, ఈ ఎఫ్ అని ఏంటి, ఇక్కడ డయామీటర్ ఎక్స్ అని ఏంటి, ఈ మనం ఎక్స్ అని ఏంటి, ఇది ఏంటిది, ఎక్కడ మనకి ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలిస్తేనే అప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఉంటుంది. ఈ జెడ్ వచ్చేసి మనకి సపోజ్ ఒక 10 mm ఇది రాశారు. 10 mm అంటే మనకి థ్రెడ్డింగ్ లెంత్ మనకి 10 mm ఉండాలి. ఓకే, ఆర్ ఇక్కడ థ్రెడ్డింగ్ ఎంతలో ఉండాలి, M12 × 1.75 ఉండాలి. అంటే M12 థ్రెడ్ మనకి ఇక్కడ అవుటర్ సైడ్ మనకి M12 థ్రెడ్ మనకి చేయాలి. ఇది 1.75 అంటే ఏంటి, పిచ్. ఇది మాత్రం ఇది ఏమంటారు, పిచ్ అంటారు. ఓకే, పిచ్ అంటారు. ఇది మనం 1.75 పిచ్ లో మనకి ఇక్కడ థ్రెడింగ్ రావాలి. ఓకే, ఈ ఎఫ్ వచ్చేసి లీడ్ ఆర్ పిచ్. ఓకే, ఆర్ ఇక్కడ ఒక డయామీటర్ మనకి కావాలి. ఇది మన డ్రైవ్ లో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ సైకిల్ లో మనకి ఏమేమి ఆప్షన్ ఉంటుంది చూద్దాం. G76 P Q R R ఈ సైకిల్ మనకి ఇది మనకి ఉంటుంది. తర్వాత G76 X Z P Q F మనకి ఈ సైకిల్ మనకి ఉంటుంది. ఈ సైకిల్ మనకి థ్రెడింగ్ చేయాలంటే ఇది మనం రాయాలి. ఓకే, దీనిలో ఏమేమి ఫిల్అప్ చేయాలి, దీనిలో ఏముంటుంది ఇది మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది తెలిస్తేనే మనకి ఒక సైకిల్ మనం థ్రెడింగ్ సైకిల్ మనం రాయగలుగుతాం. ఇప్పుడు అంటే G70 అంటే ఏంటి, G76 అంటే ఏంటి, G76 అంటే మనకి ఈ G76 లో థ్రెడింగ్ సైకిల్ స్ట్రేట్ థ్రెడింగ్ చేయవచ్చు, పేపర్ థ్రెడింగ్ చేయవచ్చు. ఓకే,
దీనికి ఓన్లీ థ్రెడింగ్ సైకిల్ కోసం మనం యూజ్ చేస్తారు. ఓకే, ఈ పి అంటే ఏంటి? పిలో మనకి ఇక్కడ ఏమేమి ఉంటుంది? ఇక్కడ మనకి ఎం ఆర్ ఆర్ ఏ ఉంటుంది. పిలో ఎంఆర్ఏ ఉంటుంది. క్యూలో మనకి ఏముంటుంది? క్యూలో Q1 ఆర్ ఆర్ అంటే ఏంటి? తర్వాత మనకి ఎక్స్ అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి, ఈ పి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, మనం దానిలో ఏమేమి ఉంటుంది దానికి మనం ఈ మీనింగ్ తెలిస్తేనే మనకి దానిలో మనం వేలు ఎంటర్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పి అంటే ఇప్పుడు ఈ పిలో మనకి ఎంఆర్ఏ ఉంటుంది. పిలో మనకి ఎంఆర్ఏ ఉంటుంది. దానిలో మీనింగ్ ఏంటి? ఏం మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం పిలో ఏం ఉంటుంది, పిలో ఏం ఉంటుంది, ఏంలో మీనింగ్ ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రిపీటెడ్ కౌంట్ ఇన్ ఫినిషింగ్. ఏంటంటే రిపిటేటివ్ కౌంట్ ఇన్ ఫినిషింగ్, నంబర్ ఆఫ్ ఫినిషింగ్ పార్ట్ అంటే ఏంటి? మనకి ఈ థ్రెడింగ్ చేసినప్పుడు ఎక్కడ మనకి ఫైనల్లో మనకి నంబర్ ఆఫ్ ఫినిషింగ్ పార్ట్ ఏంటి? ది నంబర్ ఆఫ్ ఫినిషింగ్ పార్ట్. మనకి ఫినిషింగ్ పార్ట్ చేసినప్పుడు మనకి ఎంత నంబర్స్ కట్ ఇవ్వాలి, దానికి ఎంత కౌంట్ చేసి ఆ రిపీటేటింగ్ కౌంట్ ఇన్ ఫినిషింగ్ అంటే రిపీటేటివ్ అంటే ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ ఎంత సార్ మనకి పోవాలి, అది మాత్రం మనకి ఎంలో మనకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఆర్ అంటే ఏంటి? పుల్ అవుట్ యాంగిల్ ఆర్ రిలీఫ్ యాంగిల్. ఓకే, ఇప్పుడు ఆర్ మీన్స్ మనకి పూల్ అవుట్ యాంగిల్ అనొచ్చు, లేదంటే రిలీఫ్ యాంగిల్ అనొచ్చు. దానికి ఏమైనా యాంగిల్ ఉంటే, రిలీఫ్ యాంగిల్ ఉంటే మనకి అక్కడ మనం బెల్ ఇవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఏ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ టూల్ టిప్. ఏంటి? ఈ యాంగిల్ ఆఫ్ టూల్ టిప్ ఆర్ థ్రెడింగ్ యాంగిల్ అనొచ్చు. ఏంటంటే యాంగిల్ ఆఫ్ టూల్ టిప్ అనొచ్చు, లేదంటే థ్రెడింగ్ యాంగిల్ అనొచ్చు. థ్రెడింగ్ కి మనం ఒక ఇన్సర్ పెడతాం కదా, ఆ ఇన్సర్ మనకి ఎంత యాంగిల్ లో ఉంటుంది, మనకి ఆ థ్రెడింగ్ యాంగిల్ మనకి ఎంత ఉంటుందో అది మనం ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకుంటాం క్యూ అంటే ఏంటి? క్యూ అంటే Q1 ఇచ్చారు. క్యూ అంటే ఏంటి? Q1 అంటే ఏంటి? Q1 మీన్స్ మినిమం కటింగ్ డెప్త్. ఆర్ చెప్పొచ్చు డెప్త్ ఆఫ్ ఈచ్ కార్ట్ ఇన్ మైక్రాన్ మనం చెప్పొచ్చు. Q1 అంటే ఏంటి? మినిమం కటింగ్ డెప్త్ ఆర్ డెప్త్ ఆఫ్ ఈచ్ కార్ట్ ఇన్ మైక్రాన్. మనకి ఆ డెప్త్ ఆఫ్ కట్ మనకి ఎంత ఇవ్వాలి, ఫర్ ఈచ్ కార్ట్ మనకి ఎంత కట్ ఇవ్వాలి, అది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆర్ అంటే ఏంటి మనం తెలుసుకుంటాం. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే ఫినిషింగ్ అలౌన్సెన్స్. ఫినిషింగ్ అలౌన్సెన్స్ అంటే ఏంటి? మనకి థ్రెడింగ్ కటింగ్ అయిన తర్వాత లాస్ట్ కట్ మనకి ఎంత మనకి ఫినిషింగ్ కట్, ఒక కట్ లో మనకి ఎంత మెటీరియల్ రిమూవ్ చేయాలి, అది అవన్నీ మాత్రం ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ మనం ఒక 02 ఇస్తారు, ఈ 03 ఇస్తారు, ఇక్కడ మనం ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్,
తర్వాత మనకి ఇప్పుడు తెలుసుకుంటాం ఈ ఎక్స్ జెడ్ ఆర్ పిక్యూఎఫ్. ఎక్స్ ఆర్ జెడ్ ఏంటి? ఎక్స్ ఆర్ జెడ్. ఎక్స్ ఆర్ జెడ్ ఏంటి? మనకి కోఆర్డినేట్ వాల్యూ. కోఆర్డినేట్ వాల్యూ మనకి తెలుసు ఈ ఎక్స్ ఆర్ జెడ్ అంటే మనకి కోఆర్డినేట్ వాల్యూ. మనకి ఎంత వాల్యూ ఉంటుంది, ఎక్స్ లో వాల్యూ ఎంత, ఈ జెడ్ లో వాల్యూ ఎంత మనకి అక్కడ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు పి. ఇప్పుడు వచ్చింది ఈ పి. ఈ పి లో మీనింగ్ ఏంటి? ఆ పి లో మీనింగ్ ఏంటి? ఈ పి లో మీనింగ్ అంటే ఇది, దీనికి పి అంటారు. అంటే ఈ హైట్ ఆఫ్ ద థ్రెడ్ మనకి అంటారు. దానికి ఇక్కడ మనకి హైట్ ఆఫ్ థ్రెడ్ అంటారు. హైట్ ఆఫ్ థ్రెడ్ అనొచ్చు, లేదంటే మనకి డెప్త్ ఆఫ్ థ్రెడ్ అనొచ్చు. ఓకే, పి అంటే డెప్త్ ఆఫ్ థ్రెడ్ ఇవ్వాలి, లేదంటే మనకి హైట్ ఆఫ్ థ్రెడ్ అనొచ్చు. హైట్ ఆఫ్ థ్రెడ్ చెప్పాలి, లేదంటే డెప్త్ ఆఫ్ థ్రెడ్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు మన క్యూ అంటే ఏంటి? క్యూ మీన్స్ ఏంటి? క్యూ మీన్స్ డెప్త్ ఆఫ్ ఫాస్ట్ కాట్ ఇన్ మైక్రాన్. అంటే ఏంటి? క్యూ మీన్స్ అంటే డెప్త్ ఆఫ్ కాట్ ఇన్ ఫాస్ట్ కాట్. మనకి ఫస్ట్ కట్ చేసినప్పుడు ఎంత డెప్త్ ఆఫ్ కట్ మనకి ఇవ్వాలి, అక్కడ ఎక్కడ మనకి ఇస్తాం కాబట్టి ఎక్కడ మనం అదే వెళ్ళి ఇవ్వచ్చు. ఓకేనా? లేదనుకోండి ఎక్కడ మనం మార్చాలనుకుంటే మనకి ఇక్కడ సపోజ్ 30 పెట్టాం, ఎక్కడ మనకి 40 పెట్టచ్చు. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకున్నాం, తర్వాత మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఎఫ్. ఈ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే మనకి ఏంటి? ఎఫ్ అంటే లీడ్ ఆర్ పిచ్. ఎఫ్ అంటే లీడ్ ఆర్ పిచ్. మనకి లీడ్ ఎంత ఉన్నాయా, ఈ పిచ్ ఎంత ఉన్నాయో అది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈ G76 లో మనకి ఈ మీనింగ్ తెలిస్తేనే మనం థ్రెడింగ్ సైకిల్ రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేసి అడగచ్చు. వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు.